జరిగితే వీళ్ళకి కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కానీ ఆ భూములు కాకుండా షేర్స్ తో ఏం సంబంధం అండి? తప్పకుండా అవుద్ది. ఏముండదు. ఒక కంపెనీలో వాళ్ళకి ఎలిగేషన్ వేసింది కొంత భాగాన్ని మాత్రమే, మొత్తాన్ని కాదు. ఎలిగేషన్ ఉన్న షేర్స్ కూడా ఈ రోజు ట్రేడింగ్ చేస్తా ఉంటారు. ఎలిగేషన్ లో ఉన్న షేర్స్ కూడా ఈ రోజు ఇప్పుడు కంపెనీలు ఈడీలో అటాచ్ అయిన షేర్స్ కూడా ఈ రోజు ట్రేడింగ్ లో మార్కెటింగ్ లో పెడుతున్నారు. ఆ వెసులుబాటు ఉన్నది షేర్స్ విషయంలో ఆవిడ వెరీ క్లియర్ గా చెప్పింది. పెట్టకూడదు. చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు చూసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయపరమైన చిక్కులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు దానికి బాధ్యులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు అవుతుంది. అది మీరు గమనించాలా? శివపారెడ్డి గారు మీరు తెలుసుకోండి. ముందు ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ కు ప్రమాదకరం. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుంది. ఆ రకంగా చేయాలని కదా మీ యొక్క ఉద్దేశం, మీ ఎన్డీఏ కూటమి ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారు శర్మిల గారి యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి, బెయిల్ రద్దు చేయించాలి. ఎలాగైతే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అన్యాయం అక్రమాల అవినీతి ద్వారా సంపాదించారు కాబట్టి ఈ రకంగా చేస్తే బెయిల్ రద్దు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు. కాబట్టి ఈ రోజున చెల్లితనం ఆడుతున్న మీ యొక్క గేమ్ ఇదే ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎంత డ్రామా ప్లే చేసినా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పే మాటలు, మీరు ఆడే మాటలు, మీకున్నటువంటి ఛానల్ ఏమవుతున్నాయో ఆ ఛానల్ చెప్పు నిజాలను వాళ్ళు అనుకోవట్లా. ఇవన్నీ కేవలం ఆరోపణలే. ఏదో ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు అని అందరూ ఊస్తున్నారని దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఆవిడ మీద వేసిన ఎలిగేషన్ అంతే. ఇది శర్మిల గారి దగ్గర ఎవిడెన్స్ ఉండి శర్మిల గారి దగ్గర ఆవిడ దగ్గర మాకు రావాల్సినటువంటి ఆస్తి పత్రాలు ఉంటే ఆవిడ కోర్టులో లీగల్ గా తెలుసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు చెప్తాను, లేకపోతే శివపార్వతి మీరు చెప్తాను కాదండి, కోర్టులో లీగల్ గా తెలుసుకుంటారు. ఈ రోజున మీరు ఎంత గోల పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర ప్రూఫ్లు అంటే కోర్టులో వేసుకోవాలండి. శర్మిల గారి దగ్గర, విజయమ్మ గారి దగ్గర ఇగో మాకు వాటా రావాలని ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోమని చెప్పండి. వాళ్ళు అల్టిమేట్ గా వెళ్లాల్సింది కోర్టుకే. మనం కూర్చొని డిబేట్ లో మాట్లాడినంత వాళ్ళ కేసులు ఏం పరిష్కారం అవ్వలే గానీ వాళ్ళు శివపార్వతి గారు ఇక్కడ మీరు కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇక్కడ లేనిపోయినది ఎందుకన్నా నేను మీకంతా ఎన్డీఏ కూటమికి, టీడీపీకి, జనసేనకి, బీజేపీ పార్టీకి అంత చిత్ర అంత ఆత్రం ఏంటన్నా? ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం. ఇది కోర్టు ఫైనల్ గా చూసుకుంటే బట్ ఏంటి అంటే కేవలం టీడీపీ వాళ్ళు ఇంత రాధాంతం చేస్తున్నారు అనేది లక్ష్మణరావు గారి మాట. సో ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గురించి ఇందాక మనం అన్నట్లు 4 పిల్లలు, 5 పిల్లలు, పక్క దేశం ఇలా చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు, జనసేన కూటమి నేతలు ఏమన్నా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మేము మాట్లాడటం కాదు, వాళ్ళు ఒక రాజకీయాలు ఎలా ఉంటాయంటే పంచెలూడగొడతాం అని ప్రారంభించిందే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో. నేను 25 సంవత్సరాలు అయింది రాజకీయాల్లో ఉంది. నేను టీఆర్పీలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మర్చిపోవద్దు. నేను అవన్నీ చెప్తున్నా. నాకు తెలిసిందే, చిరంజీవి గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు, వీళ్ళంతా నాకు తెలుసు. నేను చిరంజీవి గారు ఇస్ ఎ నైస్ జెంటల్ మ్యాన్, మంచివాడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. నేను ఆయన సినిమాను కూడా అభిమానిస్తాను. నేను అనుభవంతో నేను చెప్తున్నటువంటి మాటలు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి రోజుల నుంచి నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను, 2000 సంవత్సరం నుంచి. అప్పుడులో మొదటిసారి పంచెలూడగొడతాం అని రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడి అసభ్యకరమైనటువంటి ప్రస్తావన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది భాషలో ప్రమాదమైనటువంటి మాటలు, ఆరోపణలు తేడాలు వచ్చేసినాయి. ఆ తేడాల్లో మంత్రులకి చెప్పులు చూపించి మంత్రుల్ని చెప్పించి కొడతాను, నా చెయ్యికి అందేంత దూరంలో ఎవడైనా వైసీపీ వస్తే వైసీపీ వాడిని కొడతాను, వైసీపీ నా కొడకల్లారా, మీరెంత, మీ స్థాయి ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అడుగుతుంటే మాలాంటి
జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమానులు, వారి కోసం ప్రాణాలను పెట్టేవాళ్ళం, వాళ్ళ కోసం నిలబడే వాళ్ళం. మేము మాట్లాడితే తప్ప, మీరు మాట్లాడితే వేదమా, మేము మాట్లాడితే నేరమా? ఏంటిది? మీరే ప్రారంభించారు, మేము మాట్లాడతాం, అది మాట్లాడండి, కానీ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు వస్తారు? శివపార్వతి గారు చెప్పండి. మాట్లాడకూడదంటున్నా నేను. శివపార్వతి గారు చెప్పండి. దువారా శ్రీనివాస్ గారు అడిగిందని చెప్పండి. పంచలోడు ఆయన ప్రజారాజ్యం నుంచి ట్రావెల్ చేశారని చెప్తున్నారు. పంచలోడ కొడతాం అన్నది తెలిసిన ఆయన ఎందుకు కొడతాం అన్నది తెలుసుకోలేకపోవడం శోచనీయం. భాష గురించి అభాగ్యుల్ని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆడపిల్లలు బాత్రూంలో స్నానాలు చేస్తుంటే వినండి, ఆడపిల్లల బాత్రూమ్ లో స్నానాలు చేస్తుంటే వచ్చి అల్లరి పెట్టేంత చండాలమైన రాజకీయ నాయకుల్ని పంచలోడ కొడతానన్నాడు. తప్ప ఆడపిల్లల బాత్రూమ్ లో స్నానాలు చేస్తుంటే ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటో భాష? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇళ్ళు పగల కొట్టేసి వాళ్ళు ఆడవాళ్ళు స్నానాలు చేయడానికి కూడా వీలు లేకుండా కాపలాలు పెట్టి వాళ్ళని అసహ్యంగా వాళ్ళని వెంట పడుతుంటే ఎంతమందికి బాత్రూములు కట్టించాడు పవన్ కళ్యాణ్? ఉండదు ఆవేదన. ఆడవాళ్ళ ఆత్మగౌరవం కాపాడడానికి ఎంతమందికి బాత్రూములు కట్టించాడు పవన్ కళ్యాణ్? స్నానాలు చేసేటప్పుడు పోయి చూడమని చెప్పారు. ఆడవాళ్ళు స్నానం చేయడానికి, ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి బాత్రూములు కట్టించాడు చెప్పండి. అలాంటి వాళ్ళని మీరు ఎంతమందికి బాత్రూములు కట్టించాడమ్మా? ఎంతమందికి బాత్రూములు కట్టుకోమని చెప్పాడు అక్క చెల్లెలకి? ఎంతమందికి అక్క చెల్లెలకి బాత్రూములు కట్టించాడు? ఈయన ఆడపిల్లల గురించి మాట్లాడతారా? మనకి ఆడపిల్లల గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయా? మనకి ఆడపిల్లల గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయా? మనమా ఆడపిల్లల గురించి మాట్లాడేది? తెలుసుకోండి, దేనికోసం మాట్లాడాడు తెలుసుకోండి. ప్రజల కోసం మాట్లాడాడు, అంతేగాని కూర్చొని విద్యార్థులు 4వ పెళ్ళం 5వ పెళ్ళం పేక పిసికి చంపేస్తాం, పేక పిసికి చంపేస్తాం, పేక కొరికేస్తాం, చెప్పుతో కొడతాం. అది అప్పుడు ఏమైంది నాకు అర్థం కాక. ఒక రాజకీయ నాయకుడు, ఒక బాధ్యత గల పార్టీ పెట్టిన ఒక పార్టీకి అధ్యక్షుడు ఆ రకమైన మాటలు మాట్లాడతారమ్మా? ఆ రకమైన మాటలు మాట్లాడచ్చు? పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాను, పిల్లల గురించి మాట్లాడతాను, పిల్లల గురించి మాట్లాడతా. ఏ రకంగా పోసాని కృష్ణమాలను తిట్టాడు. శివపార్వతి గారు చిరంజీవి గారి యొక్క కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు తల్లిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారి యొక్క గుండె గీస్తా గుండె పరిటాలు రవి గుండెకి చేసినారు టీడీపీ నాయకులు. ఇదే టీవీ ఇదే ఏబిఎన్, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి శివపార్వతి గారు చిరంజీవి గారి యొక్క ఆడపిల్లలు బయటకు వెళ్ళిపోయారని దుష్ప్రచారం చేసినారు. దుష్ప్రచారం చేసినారు. చిరంజీవి గారి యొక్క తల్లిని, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిందెవరు? తిట్టించిందెవరు? ఏ టీవీ ఛానల్ తో తిట్టించారు? ఏ టీవీ ఛానల్ తో వాళ్ళ యొక్క పరువుని ప్రజలు గెలిచారు? ఈ రోజున గొప్పలు అయిపోయారా మీకు? ఈ రోజున గొప్పలు అయిపోయారా మీకు? ఈ రోజున టీడీపీ పార్టీ మీకున్నటువంటి ఏబిఎన్, టీవీ పైన ఈనాడు గొప్పలు అయిపోయినాయా? చిరంజీవి కుటుంబాన్ని, చిరంజీవి పరువుని, పవన్ కళ్యాణ్ గారి యొక్క పరువుని, పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తుని వ్యక్తిగత అననం చేసింది టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని, ఆ టీడీపీ పార్టీతో మీరు ఈ రోజున పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి మీరే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. చెప్పండి శివపార్వతి గారు, ఆ ఉప ముఖ్యమంత్రిగా చెప్పండి.